హడావిడిలో అప్పుడు దిగుడు ఇబ్బంది అవుతుంది. రండి రైతులకు సబ్సిడీపై అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మనకు ఎస్సీ ఎస్టీ ఫార్మర్స్కేమో 50% సబ్సిడీపై రాయితీపై మనం వ్యవసాయ పనిముట్లు ఇవ్వడం జరుగుతుంది. అదే జనరల్ రైతులకు ఏమో మొత్తం 40% సబ్సిడీపై రైతులకు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మొత్తం మన 4 మండలాల రైతులు కలిపి ఇప్పటివరకు కట్టిన డీడీలు మొత్తం 49 కట్టారు. అందులో టేక్మాల్ మండల్ కట్టిన రైతులు ఎంతమంది ఉన్నారంటే పవర్ స్ప్రేయర్స్ మొత్తం 16 మంది రైతులు కట్టారు. పవర్ వీడర్ 1 కట్టారు. బ్రష్ కట్టర్ 1 కట్టారు. ఇది టేక్మాల్ మండల్ రైతులు మనకు ఇప్పటివరకు కట్టిన డీడీలు. తర్వాత రేగోడ్ మండల్ పవర్ స్ప్రేయర్స్ 6 కట్టారు. రోటావేటర్స్ 2. శంకరంపేట్ మండల్ పవర్ స్ప్రేయర్స్ 5, రోటావేటర్ 1, పవర్ వీడర్స్ 2. తర్వాత అల్లాదుర్గ్ మండల్ ఓన్లీ పవర్ స్ప్రేయర్స్ 13 మాత్రం కట్టారు. ఇవి ఇప్పుడు మనం జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో మనము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము. దానికి ముందు అది మనం పంపిణీ చేసే ముందు మన జిల్లా వ్యవసాయ అధికారి గారిని ఒక 5 నిమిషాలు రైతులను ఉద్దేశించి మాట్లాడుతుందిగా కోరుచున్నాం. శంకరంపేట రైతులు అలాగే పత్రికా విలేకరులు, మా వ్యవసాయ శాఖ సిబ్బంది అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. అయితే వ్యవసాయం అంటే మనకి అంటే మన భారతదేశం కానీ లేకపోతే రాష్ట్రం చూసినట్టయితే మనం చేశారనమాట. సో దానికి భాగంగా చాలా సంవత్సరాల నుంచి అనేక ప్రభుత్వాలు సబ్సిడీ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కలిపి SMAM సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ పథకం ద్వారా మన అంటే రాష్ట్రంలో మొత్తం ఇలా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే మెదక్ జిల్లాలో కూడా మనకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అనమాట. దాదాపు ₹1 కోటి మనకి అంటే జిల్లా వ్యాప్తంగా రైతులు అంటే వ్యవసాయ యాంత్రీకరణకి మనకి అలాట్మెంట్ చేయడం జరిగింది. అలాగే మనకి ఇప్పుడు శంకరంపేట, అల్లాదుర్గ్, టేక్మాల్ అట్లాగే రేగోడ్ 4 మండలాలకి కలిపి దాదాపుగా మనం ఇప్పుడు చూసినట్టయితే మన ఏడీ గారు చెప్పినట్టు దాదాపు 43 డీడీలు తీయడం జరిగింది. సో దాదాపు 39 లక్షలు ఈ 4 మండలాల రైతులు డీడీలు కట్టడం జరిగిందనమాట. సో అయితే యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్కి మన ఆనరబుల్ ఎమ్మెల్యే మినిస్టర్ గారు రావాల్సింది, కానీ వారి అంటే వేరే ప్రోగ్రామ్స్ వల్ల సార్ రాలేకపోయారు. అలాగే కలెక్టర్ గారు కూడా వస్తానని చెప్పారు. కలెక్టర్ గారు కూడా అంటే నేను వచ్చాను. ఇంక మా స్టాఫ్తో ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు రైతు సోదరులు ఇంకా ఎవరైనా అంటే వాళ్ళకి అంటే ఇప్పుడు మీకు చెప్పినట్టు బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేయర్స్ ఉన్నాయి, పవర్ స్ప్రేయర్స్ ఉన్నాయి, కల్టివేటర్స్ ఉన్నాయి, పవర్ వీడర్స్ ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు మనకి వరి మనం కోసేసిన తర్వాత కొయ్యకాలు మిగులుతుంది, దానికి స్ట్రా బేలర్స్ అంటారు. అవి బేల్స్ లాగా తయారు చేసుకోవడానికి స్ట్రా బేలర్ అలాగే ఉంది, పవర్ టిల్లర్ ఉంది. ఇలా మనకి రైతులకు ఏవైతే అవసరమై ఉన్నాయో ఆ పరికరాలన్నీ మనకి సబ్సిడీ మీద ఉన్నాయన్నమాట. సో ఎస్సీ ఎస్టీకి అయితే 50% సబ్సిడీ, అలాగే జనరల్ ఫార్మర్స్ అంటే నేను వచ్చాను. ఇంక మా స్టాఫ్తో ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు రైతు సోదరులు ఇంకా ఎవరైనా అంటే వాళ్ళకి అంటే ఇప్పుడు మీకు చెప్పినట్టు బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేయర్స్ ఉన్నాయి, పవర్ స్ప్రేయర్స్ ఉన్నాయి, కల్టివేటర్స్ ఉన్నాయి, పవర్ వీడర్స్ ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు మనకి వరి మనం కోసేసిన తర్వాత కొయ్యకాలు మిగులుతుంది, దానికి స్ట్రా బేలర్స్ అంటారు.
అవి బేల్స్ లాగా తయారు చేసుకోవడానికి స్ట్రా బేలర్ అలాగే ఉంది, పవర్ టిల్లర్ ఉంది. ఇలా మనకి రైతులకు ఏవైతే అవసరమై ఉన్నాయో ఆ పరికరాలన్నీ మనకి సబ్సిడీ మీద ఉన్నాయన్నమాట. సో ఎస్సీ ఎస్టీకి అయితే 50% సబ్సిడీ, అలాగే జనరల్ ఫార్మర్స్ అంటే ఇతర రైతులకి 40% సబ్సిడీ అంటే రాయితీ పైన ఉందన్నమాట. సో ఆసక్తి కలిగిన రైతులు మీలాగా ఎవరైనా ఉంటే మీ వేరే ఫార్మర్స్ కూడా చెప్పండి. సో ఇంకా మనకి జస్ట్ ఆ టైం ఉంది కాబట్టి ఎవరైనా ఆసక్తి కలిగిన రైతులు ఇలా అంటే సబ్సిడీని పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మనం మండల వారీగా రైతుల పేర్లు పిలుస్తాము. ఆ రైతుల వారీగా వచ్చి ఆ స్పేర్స్ కూర్చున్నాము. ఇప్పుడు మనం అందరు కొంతమంది రైతులు కూర్చోండి, కొంతమంది మాత్రం వాడికి వస్తే మనం కొద్దిగా వస్తాయి మనకు. మేము అప్లై చేసిన ఎప్పుడు ఎవరి దగ్గర అప్లై చేశారు? ఏ సార్కి ఇచ్చారు? అగ్రికల్చర్ దేని గురించి రాలేదు? బ్రష్ కట్టర్స్ స్ప్రే ఇంకోటి మనకు ఇంకా కొన్ని రావాల్సినవి, అవి కూడా మనకు సోమవారం కానీ మంగళవారం కానీ అవి కూడా వచ్చేస్తాయి. వస్తుంది. డిగ్రీ అక్కడ మొరం మార్క్ పద్మ, తంగడిపల్లి పోచమ్మ, వీరేశం, గుర్లం మల్ల, వచ్చేసేయండి. గజ్వాడ బాలరాజ్, తర్వాత ప్యారారాం నాగప్ప, కుర్మ సంగమేశ్వర్, తర్వాత బచ్చల రమేష్ పరమేష్, అనంపల్లి మల్లయ్య, గోపాల్, ఆకుల పెంటయ్య, రాజమణి, ఒడ్డి నర్సయ్య, భూమయ్య, కుమార్ దరు, నరేష్ సుభాష్ సుభాష్ రైతులందరూ కూడా నిలబడాలి.
నాలుగు మండలాల రైతుల తరఫున మరియు వ్యవసాయ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.